ఈ స్తోత్రం చేసేటప్పుడు ఈ స్తోత్రం గనక వింటే ఎవరికి దెబ్బ తగులుతుంది? హిరణ్యకశిపుడికి తగులుతుంది. హిరణ్యకశిపుడు కోరిన వరాలేమిటి? పంచభూతాల్లో దేనితోటి పోకూడదన్నాడు. మరి పంచభూతాల్లో ఉండేది శ్రీ మహావిష్ణువే కదా. పరమాత్మ నీ సృష్టిలోని దేని చేత పోకూడదన్నాడు. మరి బ్రహ్మ సృష్టిలోని వాడు విష్ణువు కాదే, విష్ణువు సృష్టిలోనివే ఈ పదార్థములన్నీ కూడాను. మరి ఏం చెప్తాడు మహానుభావుడు అంటే, నువ్వు ఎక్కడా తప్పించుకోలేవు పరమాత్మ నుంచి. అంటే నేను గ్రహించదగిందని కానీ వదిలిపెట్టవలసిందని కానీ ఏమీ లేదు. ఎంచేత ద్వంద్వములు నీవే ఉన్నావు గనక ప్రహ్లాదుడు చెప్తున్నది అది. ఇది నేను గ్రహించాలి, ఇది నేను గ్రహించక్కర్లేదనడానికి లేదు, రెండిటిలో నువ్వే ఉన్నావు. విద్య అవిద్యే భవాన్. విద్య ఉంది, అవిద్య ఉంది. విద్య అవిద్య అంటే వేదాంత పరిభాషని పక్కనట్టే పెడితే, విద్య అంటే భగవంతుణ్ణి తెలిపే తత్వము, అవిద్య అంటే సంసారంలో కట్టిపడేసే తత్వము. ఈ రెండు నువ్వేనయ్యా. సత్యం అసత్యం త్వం హి విష అమృతే. నీ విషము నువ్వే, అమృతము నువ్వే, సత్యము నువ్వే, అసత్యము నువ్వే. ప్రవృత్తంచ నివృత్తంచ. ఒక పనియందు ఆసక్తి కలిగి ఉండడము నీ వల్లనే జరుగుతోంది, ఒక పనియందు వైరాగ్యం కలగడము నీ వల్లనే జరుగుతోంది. ఇది సమస్త కర్మభోక్తాచ. అంతేకాదు, ఏ ఏ పనులు ఎవరెవరు చేస్తున్నా దానికి భోక్తవి నువ్వే, లోపల ఉండి అనుభవించేవాడివి నువ్వే. కర్మ ఉపకరణానిచ. నేను ఇన్ని పనులు చేశానంటాడు, ఆ పనులు చేయడానికి ఉపకరణాలు ఏమున్నాయో అవి కూడా నువ్వే. త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర్మ ఫలంచయత్. నీవే అంతలో ఉంటావు. ఈ వేదాంతానికి తేలికైన ఉదాహరణ ఒకటి ఉంది. అర్జునుడు నేను ఇంతమంది అక్షౌహిణి సైన్యాన్ని నాశనం చేశాను అన్నాడు. ఎలా నాశనం చేశావు చిట్టి తండ్రి అంటే, గాంధీవంతో. మరి గాంధీవం ఎవరిచ్చారు? ప్రజాపతి సృష్టి. మరి ఆ గాంధీవం ఉపకరణమైనప్పుడు ఆ ఉపకరణం లోపల ఉండేది పరమాత్మే. మరి 18 రోజులు యుద్ధం జరగగానే ఈ గాంధీవన తన దగ్గర లేదు, వరుణదేవుడికి ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే వస్తువు లోపల ఉండేది పరమాత్మే, వస్తువు నీకు ఇచ్చేది పరమాత్మే, వస్తువు చేత పని సాధింపజేసేది పరమాత్మే, పని వల్ల ఫలితాన్ని కూడా ఆతడే పొందుతున్నాడు. అంటే పరోక్షంగా హిరణ్యకశిపుణ్ణే జ్ఞాపకం చేసుకుని ఈ స్తోత్రం చేస్తున్నాడు. త్వాం యోగినః చింతయంతి త్వాం యజంతి చ యాజకాః. నీవు యోగీశ్వరులందరికీ చింతించే స్వరూపానివి నువ్వే. లేదయ్యా మాకు చింతన కాదు, తపస్సు లేదు, యాగములు చేస్తావంటే హవ్యకవ్యములు నువ్వే పొందుతావు. నీకున్న విశేషం అది. అంచేత స్వామి సకల ప్రపంచము నువ్వే. హవ్యకవ్య భుక్ ఏకత్వం పితృదేవ స్వరూపధృత్. హవ్యము దేవతల రూపంలో, కవ్యము పితృదేవతల రూపంలో నీవే తీసుకుంటావయ్యా. అంటే హిరణ్యకశిపుడు ఈ హవ్యకవ్యములు రెండూ భుజించాడు. అంటే తనది కాని వస్తువుని తనదిగా స్వీకరించాడు హిరణ్యకశిపుడు. ఈ ప్రార్థన ప్రహ్లాదుడు చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఆ తప్పులు చేసిన వాడు నా తండ్రి, అతన్ని క్షమించవయ్యా అని ప్రత్యక్షముగా కాకుండా పరోక్షముగా అడుగుతున్నాడు అనమాట. నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం న స్యాస్తి న యస్యాస్తి వ్యతిరిక్తో అఖిలప్యయ. అసలు పరమాత్మ లేని వస్తువు లేదు, పరమాత్మ లేకుండా వస్తువు లేదు. ఇది ప్రహ్లాదుడు చెప్తున్నమాట. నమో వాసుదేవాయ, నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం నయస్యాస్తి వ్యతిరిక్తో అఖిలప్యయ. నీవు లేనిదే పరమాత్మ, పరమాత్మ లేనిదే వస్తువు లేదు. పరమాత్మ లేకుండా వస్తువు ఎలా ఉండదో, ఈ వస్తుతత్వము లేకుండా పరమాత్మ మనకి దర్శనం